వైసీపీకి రాజకీయ వ్యూహాలు అందించిన ఐపాక్కు చెల్లింపులు ఎక్కడి నుంచి జరిగాయన్న విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐపాక్కు చెల్లించిన ప్రతి పైసా కూడా ప్రభుత్వం నుంచే వెళ్ళిందని, ఆ విధంగా జగన్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు, ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై నిజాల నిగ్గు తీయడానికి చంద్రబాబు సర్కార్ సమాయత్తమైందని తెలుస్తోంది. ఐపాక్కు వైసీపీ చెల్లింపులపై ఓ ప్రత్యేక బృందం ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు. 2019, 2024 ఎన్నికల్లో ఐపాక్ వైసీపీకి ఎన్నికల వ్యూహాలను అందజేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో ఐపాక్కు జగన్ దాదాపు 350 కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం. దానిని బట్టి 2024లో ఐపాక్కు అంతకు మించి చెల్లింపులు జరిగి ఉంటాయన్నది పరిశీలకుల విశ్లేషణ. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అధికారం కోల్పోయే వరకు, అంటే 2019 నుంచి 2024 వరకు ఐపాక్ ప్రభుత్వంలో భాగంగా మారిపోయింది. విశ్వసనీయ సమాచారం మేరకు జగన్ ఐపాక్ డైరెక్టర్లతో బినామీ కంపెనీలు పెట్టించి వాటికి కొన్ని పేమెంట్లు, ఇతర సామాగ్రి, కాంట్రాక్టులు వాటికి ప్రభుత్వం ద్వారా చెల్లింపులు చేశారు. దాంతో ఐపాక్ ద్వారా కొన్ని వందల మందిని రిక్రూట్ చేసుకుని ఎమ్మెల్యేలపై నిఘాకు వినియోగించారు. వీరందరికీ వివిధ మార్గాల ద్వారా ప్రభుత్వమే వేతనాలు చెల్లించింది. ఇప్పుడు ఈ లెక్కలన్నీ తేల్చి బండారం బయటపెట్టాలని తెలుగుదేశం ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఐపాక్ చెల్లింపుల భాగోతాన్ని బట్టబయలు చేసే దిశగా తెలుగుదేశం సర్కార్ అడుగులు వేస్తోంది.